జార్ఖండ్లో 17 రోజుల నుంచి విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. ఈరోజు అసెంబ్లీని ముట్టడించారు. వారి మీద కూడా టియర్ గ్యాస్, పెల్లెట్ గన్స్, రబ్బర్ బుల్లెట్స్, లాఠీ చార్జ్ ప్రయోగించారు. నేను ఎందుకు ఇంత పర్టికులర్గా ఈ విషయాన్ని చెప్తున్నాను అంటే, విద్యార్థుల మీద లాఠీ చార్జ్ ఎందుకు చేశారు, టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు, వాటర్ గన్స్ ఎందుకు ప్రయోగించారని ఢిల్లీ గవర్నమెంట్ పైన అప్పుడు బాగా విరుచుకుపడ్డారు ప్రతిపక్షాలు, విపక్షాలు. ఈరోజు వాళ్లే విద్యార్థుల మీద దాడి చేస్తున్నారు, లాఠీ చార్జ్ చేస్తున్నారు, వాటర్ గన్స్ ప్రయోగిస్తున్నారు, పెల్లెట్ గన్స్, రబ్బర్ బుల్లెట్లు. మన దాకా వస్తే గానీ సమస్య ఏంటో అర్థం కాదు. ఇక్కడ నేను విద్యార్థుల నిరసన తప్పుపట్ల, విద్యార్థులకు సమస్య లేదు అని చెప్పి ఉంది. ద సేమ్ టైం సమస్యతో పాటు ప్రతి స్టేట్లోనూ ప్రభుత్వంలో పనిచేసే అధికారుల దగ్గర ఎంతో కొంత లోబి బుద్ధి ఉంటుంది. ఆ లోబి బుద్ధి ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో చూపిస్తుంది. దానికి ప్రభుత్వాన్ని తప్పు పట్టడం కరెక్ట్ కాదు అని నేను ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు ఢిల్లీ జంతర్ మంతర్లో నిరసనలు జరిగినప్పుడు, నీట్ పేపర్ లీక్ అయినప్పుడు, నీట్ పేపర్ లీక్ కారణమైన ప్రొఫెసర్ని, లెక్చరర్ని అరెస్ట్ చేసినప్పుడు ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తామన్నప్పుడు, విద్యార్థుల భవిష్యత్తును కాపాడతాం, భవిష్యత్తులో పేపర్ లీక్ అవ్వకుండా చూస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినా సరే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయకపోతే ఊరుకోవాలి. ఖచ్చితంగా చేయాల్సిందని పట్టుబడి విద్యార్థులు చేస్తున్నటువంటి ఈ ఆందోళనను గుర్తించిన ధర్మేంద్ర ప్రధాన్ ఆయన రాజీనామా అప్పుడు నేను ఒకటే మాట చెప్పాను, ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయడం కరెక్ట్ అయిన పాయింట్ కాదు. ఆయన విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొచ్చాడు. మొఘలుల చరిత్రను తొలగించి, బ్రిటిష్ వారి చరిత్రను తొలగించి, భారతదేశం యొక్క ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా విద్యార్థులను తయారు చేయడానికి ఆ పుస్తకాల్లో భారతదేశ గొప్పతనాన్ని ముద్రించినటువంటి వ్యక్తి ధర్మేంద్ర ప్రధాన్. ఎవరైనా కానీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు తన బాధ్యతను నిర్వర్తిస్తే సరిపోతుంది. కానీ దేశాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని ప్రత్యేకమైనటువంటి సవరణలు చేసి, సంస్కరణలు చేసి, మార్పులు చేసి విద్యా వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్తును మార్చుకోవడమే కాకుండా భారతదేశ గొప్పతనాన్ని తెలుసుకునేలాగా సరిదిద్దడం అంటే చాలా రేర్. అది ఆయన చేశాడు. సరే, ఆయన రాజీనామా చేయించారు, అది వేరే విషయం. ఇప్పుడు జార్ఖండ్లో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నా ఒపీనియన్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే, విద్యా వ్యవస్థలో ఎక్కడో అక్కడ ఆఫీసర్స్ గడ్డి తింటే, లంచాలు కాసి పెడితే, కోచింగ్ సెంటర్లు ఇచ్చినటువంటి డబ్బును తీసుకొని తప్పు చేస్తే దానికి కారణం విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి. ఉదాహరణకి మనం మాట్లాడుకో, విద్యాశాఖ మంత్రి ఎవరు జార్ఖండ్లో? హేమంత్ సోరెనే. ఆయనే ముఖ్యమంత్రి, ఆయనే విద్యాశాఖ మంత్రి. విద్యాశాఖను ఆయన లీడ్ చేస్తున్నారు. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి 2025 ఆగస్టులో చనిపోయారు, రామ్దాస్ సోరెన్. ఈ రామ్దాస్ సోరెన్ చనిపోయిన దగ్గర నుంచి హేమంత్ సోరెనే ఆ విద్యాశాఖను లీడ్ చేస్తారు. ఇప్పుడు విద్యాశాఖలో జేపీఎస్సీ, ఎస్ఎస్సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2 పేపర్లు లీక్ అయ్యాయి. మరి 2 పేపర్లు లీక్ అయ్యాయి, అవకతవకలు జరిగాయని విద్యార్థులు 17 రోజులుగా ధర్నా చేస్తారు. 10 రోజులుగా దేవేంద్రనాథ్ మెహతా నీళ్లు కూడా తాగలేదు. నీళ్లు తాగకుండా ధర్నా చేయడం, లేదంటే నిరాహార దీక్ష చేయడం కరెక్ట్ కాదు. కనీసం నీళ్లు తీసుకోవచ్చు, తప్పేం కాదు. అది నిరాహార దీక్షలో ఉన్నటువంటి నియమం, మీరు పాటించండి అని సోనం వాంగ్చుక్ దేవేంద్రనాథ్ మెహతాకి కాల్ చేసి చెప్తే అప్పటి నుంచి ఆయన వాటర్ తీసుకు. ఈ నిరసన ఏ స్థాయిలో ఉంది అంటే, విద్యార్థులు మొత్తం జార్ఖండ్లో ఉన్న విద్యార్థులు అంతా కూడా ఈరోజు జార్ఖండ్ అసెంబ్లీని ముట్టడింది. దేవేంద్రనాథ్ మెహతా ఎవరనే అనుమానం మీకు రావచ్చు, దాని గురించి కూడా చెప్పు. జార్ఖండ్ లోక్ తాంత్రిక్ క్రాంతి మోర్చా యువ నాయకుడు ఆయన, జేఎల్కేఎం పార్టీ యువ నాయకుడు. ఆయన విద్యార్థుల కోసం పోరాడు. ఆయన గురించి ఇంత పర్టికులర్ గా ఎందుకు చెప్తున్నాను, ఆయన తప్ప మరొకరు ఈ ప్రొటెస్ట్ కి సపోర్ట్ చేయలేదు. నేహా బోరా సపోర్ట్ చేశారు. నేహా బోరా అంటే ఏఐఎస్ఏ, ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ మెంబర్. మేబీ ఢిల్లీ జంతర్ మంతర్లోకి వచ్చారు, అక్కడ ఆమె మాట్లాడారు. ఆ తర్వాత ఇప్పుడు జార్ఖండ్ వస్తే జార్ఖండ్లో ఆమె మీద ఇంకుబోసిన వ్యక్తి ఆర్ఎస్ఎస్ అతనే అని చెప్పి ఆమె మీద మాట్లాడుతున్నారు. అంటే ఉద్యమంలోకి ఈ నేహా బోరా రావటాన్ని అక్కడ ఉన్న స్టూడెంట్స్ కొంతమంది డైజెస్ట్ చేసుకోలేక ఈ పని చేశారని మరి కొంతమంది అంటారు. దానికి కారణం ఏంటంటే, నేహా బోరా ఒక పార్టీకి సపోర్ట్ చేసేటువంటి వ్యక్తి అని ముద్రపడిపోయి, సిజేపీ పార్టీ కానీ, లేదంటే ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఇట్లా ఇండియా కూటమి పార్టీలన్నీ కూడా అక్కడ ఢిల్లీలో జరుగుతున్న జంతర్ మంతర్కి సపోర్ట్ చేస్తే వీళ్ళు ఆ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఆ ప్రొటెస్ట్ లో పాల్గొన్నారు. ఇక్కడ జార్ఖండ్ లో ప్రొటెస్ట్ జరుగుతుంటే ఇక్కడికి వచ్చి పాల్గొన్నారు. కాబట్టి మేబీ ఈమె రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి, రాజకీయ పార్టీలకి జార్ఖండ్ లో జరుగుతున్న నిరసనకి సంబంధం లేదు, మేము రానివ్వము అనే ఉద్దేశంతో ఆమె ఇంకొకటి దాన్ని వేరేలాగా ప్రొజెక్ట్ చేసి చేసినంత మాత్రం జరిగేదేం లేదు, ఒరిగేదేం లేదు, పోయేదేం లేదు, వచ్చేదేం లేదు. కానీ ఈ జార్ఖండ్ లో జరుగుతున్న ప్రొటెస్ట్ కి విద్యార్థులు ఏం చెప్తున్నారంటే, మేము రాజకీయ పార్టీలను రానివ్వం. జంతర్ మంతర్లో జరిగిన ప్రొటెస్ట్కి అలా చెప్పారా? వాళ్ళు అలా చెప్పలేదు. ఎందుకంటే రాజకీయ పార్టీలు వాళ్లే వచ్చి నేరుగా మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. కేజ్రీవాల్, ఆర్జేడీ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, టీఎంసీ పార్టీ వాళ్ళు, ఇక అనేక మంది ఇండియా కూటమి పార్టీలు
సపోర్ట్ చేయడం జరిగింది. మరి జార్ఖండ్లో రాజకీయ పార్టీలు మేము రానివ్వం, రాజకీయ పార్టీకి సంబంధించిన నినాదాలు చేయొద్దని అక్కడ ఉన్న నాయకులు కూడా చెప్పారు. నిజంగా మనం అప్రిషియేట్ చేయాల్సినటువంటి పరిస్థితి. సరే, ఇప్పటి వరకు జరిగినటువంటి సిచ్యువేషన్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు విపక్షాల వాళ్ళు అసలు జార్ఖండ్ ప్రొటెస్ట్ లో ఎందుకు పాల్గొన్నారు? జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం, హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి, అలాగే ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీ, 3 పార్టీలు కూటమిగా వెళ్లి జార్ఖండ్ లో గెలిచి ప్రభుత్వాన్ని స్థాపించారు. ఈ ప్రభుత్వాన్ని స్థాపించిన నేపథ్యంలో ఇప్పుడు అక్కడ 2 పేపర్లు, స్టేట్కి సంబంధించిన పేపర్లు 2 లీక్ అవడంతో విద్యార్థులు ధర్నా చేస్తున్నారు, రాజీనామా చేయాలి. రాజీనామా చేస్తే ఆ ప్రభుత్వం ఓడిపోయినట్లే, తప్పు జరిగిందని ఒప్పుకున్నట్లే అని మేము ఎందుకు ఒప్పుకోవాలి? సో రాజీనామా చేయం, ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని విద్యార్థులు ధర్నా. మరి ఆయనే విద్యాశాఖ మంత్రి రాహుల్ గాంధీ ఏమంటారండి? మరి అలా జరగడం మరి తప్పే, మరి విద్యార్థులకి అక్కడ ఏం జరిగినా ఈ రకంగా మాట్లాడుతారు. ఇక్కడ ఎలా మాట్లాడారు, ఎలా విరుచుకుపడ్డారు, మోదీ ఇంటి ముందు ఎలా ధర్నా చేశారు, జంతర్ మంతర్కి వెళ్లి విద్యార్థులకు సపోర్ట్ చేయకు, పేపర్ లీక్ అయిందని మోదీ ఇంటి ముందు ధర్నా. మరి అలాంటి వ్యక్తి ఈ రోజుకి జార్ఖండ్ లో ఉన్నటువంటి విద్యార్థులతో మాట్లాడారా? జార్ఖండ్ వెళ్ళారా? వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని మీరు ప్రశ్నించారా? ఆ ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని మీరు అడిగారా? విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని మీరు అడిగారా? ఇది అడగంది కాకుండా ఇక్కడ విద్యార్థుల మీద ధర్నా జరుగుతుంటే జంతర్ మంతర్లో ఆగిపోయిన ప్రొటెస్ట్ గురించి రాహుల్ గాంధీ గారు మాట్లాడు. విద్యార్థుల మీద దాడి చేశారు, మహిళల ప్రైవేట్ పార్ట్స్ మీద కూడా కొట్టారు. అంటే అక్కడ విద్యార్థుల మీద జరిగిందే దాడే, వాళ్ళు సాధించారండి విద్యార్థులు, వాళ్ళు సక్సెస్ అయ్యారు ఆ జంతర్ మంతర్ ప్రొటెస్ట్ తో. ఇక్కడ జార్ఖండ్ విద్యార్థులకు న్యాయం చేయండి. ఇప్పుడు ఇక్కడ మాట్లాడారు అఖిలేష్ యాదవ్ గాని, కేజ్రీవాల్ గాని, రాహుల్ గాంధీ గాని, ప్రియాంక గాంధీ గాని, వీళ్ళెవ్వరు కూడా జార్ఖండ్ లో జరుగుతున్న ప్రొటెస్ట్ గురించి మాట్లాడలేదు. అరే ఎక్కడుంది న్యాయం? ఏ సమాజంలో మనం బ్రతుకుతున్నాం? ఆ రోజు నీట్ పేపర్ లీక్ అయింది, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం అని బీజేపీ పార్టీని ఏకేద్దామని వెళ్ళిపోయారు. అంటే విద్యార్థుల భవిష్యత్తు కోసం మీరు వెళ్ళలేదు అనే విషయం క్లియర్ గా అర్థమవుతుంది. విద్యార్థుల భవిష్యత్తు కోసం వెళ్లే వ్యక్తులైతే జార్ఖండ్ లో జరుగుతున్న ఈ ప్రొటెస్ట్కి ఎందుకు వెళ్ళలేదు? ఒక వ్యక్తి 10 రోజులుగా నీళ్లు కూడా తీసుకోకుండా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాడు. ఆయన చనిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? జార్ఖండ్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి కదా. అదేమంటే అభిజిత్ దీప్కే ఫోన్లో మాట్లాడి మరి మేము జార్ఖండ్ వెళదాం అనుకున్నాం, మరి వెళదాం త్వరలో. ఇది దిగ్భ్రాంతికరమైన అంశం, ఎవరు ఊహించినటువంటి హఠాత్ పరిణామం. ఏదో ఆయన చెప్తాం ఏంటిది ఇలాంటి ప్రొటెస్ట్లా చేసేది? పైగా ఈ అశుతోష్ రాంకా సీజేపీ పార్టీకి సంబంధించినటువంటి మాకు సీజేపీ పార్టీ ప్రొటెస్ట్కి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని అందరూ అడుగుతా ఉన్నారు. మాకు పిఎం మోదీ ఆఫీసు నుంచి వచ్చే డబ్బులని వెటకారంగా మాట్లాడు. బాబు మీకు ఈ ప్రొటెస్ట్ చేయడానికి ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయని అడుగుతున్నాడు, తప్పే ఉంది. పలానా చోట నుంచి వచ్చాయి, లేదు రాలేదు, మేము విరాళాలు వేసుకుని చెప్పేసేయండి, భయమే ఉంది మనకి. ఇప్పుడు జోనాయిద్ ఎవరైతే ఉన్నారో జంతర్ మంతర్లో ఫుడ్ సప్లై చేసినటువంటి, ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి ఈ మొబైల్ షాపుకు సంబంధించిన వారు జార్ఖండ్ వెళ్ళిపోయి అక్కడ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇదంతా ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మమ్మల్ని గెలికారు, ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసినందుకు నన్ను ఎంక్వైరీ చేశారు, ఇప్పుడు అక్కడికి కూడా పోయి చేస్తా, ఎవరు ఆపుతారో నేను చూస్తా అన్నట్టుగానే చేస్తున్నాడు. సేవాభావంతో చేస్తున్నట్టు నాకు ఎక్కడ అనిపించింది. ఇక్కడ గెలికారు కాబట్టి నేను అక్కడ కూడా చేస్తా అనే యాంగిల్లో చూపించడానికి ప్రయత్నం ఇది. ఒక్క వ్యక్తి జార్ఖండ్ లో విద్యార్థులకు జరిగిన అన్యాయం మీద మాట్లాడు. బీజేపీ పార్టీ వాళ్ళు ఆ ప్రొటెస్ట్ కు సపోర్ట్ గా వెళ్లారు, ఎందుకంటే విద్యార్థులు చేస్తున్నటువంటి ప్రొటెస్ట్. అలాగే ఆ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలో లేదు. బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే బహుశా వీళ్ళు కూడా వెళ్ళకపోవచ్చు, ఉన్నమాట ఉన్నట్టు మనం మాట్లాడుకో. కానీ ఇక్కడ ఇండియా కూటమి పార్టీలు ఒక్కటి కూడా సపోర్ట్ చేయకపోవడం చాలా బాధాకరం. ఒకసారి ఈ జార్ఖండ్ లో జరుగుతున్న ప్రొటెస్ట్ గురించి కానీ, విద్యార్థులు పడుతున్నటువంటి కష్టాలు, విద్యార్థుల మీద జరుగుతున్నటువంటి లాఠీ చార్జ్, వీటి గురించి వీళ్ళు మాట్లాడితే బాగుంది. అప్పుడు ఎలా అయితే జంతర్ మంతర్లో గట్టిగా గళం వినిపించారు, ఈ రోజు కూడా వినిపించడం తప్పేమో. సో ఇది జార్ఖండ్ లో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. ఇది చాలా మంది తెలిసినా కానీ ఎందుకు ఇండియా కూటమి పార్టీ నేతలు ప్రశ్నించరు అని అడగలేకపోతుంది. అది ఎందుకంటే కొంతమంది క్లారిటీ లేదు, మరి కొంతమంది అయితే అక్కడ కూడా బీజేపీ పార్టీ అధికారంలో ఉందా అని అనుకుంటూ ఉంది. కానీ రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి కూటమి ఉందని, రాహుల్ గాంధీ గారు స్పందించడం లేదని, అదేమనంటే విద్యార్థులకు ఎక్కడ జరిగిన అన్యాయం జరిగినట్టే ఆ రాష్ట్ర ప్రభుత్వం లేదంటే కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి, ఇట్లాంటి మాటలు ముసలి కన్నీరు గార్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల్ని ఏమనాలి, ఏమని సంబోధించగలం? మీరేమనుకుంటున్నారు? అసలు మీ అభిప్రాయం ఏంటి? జార్ఖండ్ పేపర్ లీక్ పై విద్యార్థులకు జరిగిన అన్యాయం ఎక్కడ జరిగినట్టే అని చెప్పి నేను గతంలో కూడా మాట్లాడాను. నీట్ పేపర్ లీక్ అవడానికి కూడా నేను ఏమాత్రం సహించలేదు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం అనే అంశాన్ని మాత్రం నేను సహించలేదు. అది ఎందుకంటే నీట్ పేపర్ లీక్ అయిందని విద్యాశాఖ మంత్రికో, లేదా వైద్య వ్యవస్థలో ఏదో లోపాలు ఉన్నాయని వైద్య శాఖ మంత్రిను, టూరిజంలో ఏదో లోపాలను టూరిస్ట్ మంత్రిను, ఇట్లాంటివి చేస్తే రేపొద్దున దిగు స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసర్స్ ఏమనుకుంటారంటే, మనం తప్పు చేసినా ఆ శాఖ మంత్రినే రాజీనామా చేయమంటారు. లేరా మనకెందుకు, మనం వేసేద్దాం, దోసేద్దాం, దాచేద్దాం, వాళ్ళే రాజీనామా చేసుకుంటాం, మనకు అవసరం అనే సిచ్యువేషన్. అలా కాకుండా ప్రజలకి అకౌంటబిలిటీగా ఉండాలి, అలాగే దానికి కారణమైనటువంటి ఆఫీసర్స్ ని కఠినంగా శిక్షించి అప్పుడు మార్పు వస్తుంది. జార్ఖండ్ లో కూడా అదే చేయాలి. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని నేను అనట్లా. సరే ఆ సిచ్యువేషన్ వచ్చి పిల్లలంతా డిమాండ్ చేసి విద్యార్థులు ఖచ్చితంగా కావాలంటే చేస్తారు, కానీ ఆ పరిస్థితి రాకుండా
విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలనేది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ రూపంలో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే జార్ఖండ్ గురించి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. చివరి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.